తండ్రి శివయ్య, మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడు స్వామి. మేము నమ్మి పూజించే నాగమ్మ తల్లే మా మీద పగ పట్టింది. మేమేం తప్పు చేయలేదు శివయ్య. మమ్మల్ని ఆపడానికి నాగమ్మే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని నీకు తెలీదా శివయ్య? ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడు స్వామి. కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నారయ్యా. వాళ్ళ ప్రార్థనలు నీకు వినిపించడం లేదా? లేకపోతే కాపాడాలని అనిపించడం లేదా? శివుడు, నా తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు నాకు సహాయం చేశావు. భైరవిని బొమ్మను చేసిన మాయాబారి నుంచి మమ్మల్ని రక్షించావు. నాగమ్మ నన్ను చంపకుండా ఉండేందుకు ఉపాయాన్ని చెప్పావు. ఇన్ని చేసిన నువ్వు మమ్మల్ని ఈ ప్రమాదం నుంచి కాపాడలేవా శివుడు? నువ్వు ఆ పరమశివుణ్ణి ఆరాధించటానికే జీవితాన్ని అంకితం చేసిన శివభక్తుడివి. శివస్వరూపుడవని నానమ్మ చెప్పింది. నీ ఆశీర్వాదం శివానుగ్రహంతో సమానమని అందరూ చెప్తారు. మమ్మల్ని కాపాడు శివుడు. వాళ్ళు నీతో సమానంగా నన్ను కూడా ప్రార్థిస్తున్నారంటే వాళ్ళని రక్షించే బాధ్యత నీకెంతుందో నాకు కూడా అంతే ఉంది శివయ్య. నీ భక్తుడైన ఈ శివుడు నిన్ను పూజించే వాళ్ళని కాపాడడం నా బాధ్యతగా భావిస్తాను. నీ మౌనాన్ని ఆదేశంగా భావించి నీ తరఫున వాళ్ళని కాపాడతానయ్యా. ఓం నమః శివాయ. ఓం
బావా, శివుడు మన ప్రార్థనలు విన్నాడు బావా. మీ మేలు మర్చిపోలేను శివుడు. వెళ్దాం పద బావా. ఒక్క నిమిషం. మొదట్లో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇంకా ముందు ముందు చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. మనం ముందుగా శివుణ్ణి కలవాలి. టైం అయిపోతుంది బావా. సరిపోతుంది భైరవి, నువ్వురా వెళ్దాం. ఆ శివుడు కూడా వీళ్ళని కాపాడుతూ నా ప్రయత్నాల్ని వమ్ము చేస్తున్నాడు. వీళ్ళు ఆ మానసాదేవిని దర్శించుకోకుండా ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. నాలాంటి వాళ్ళు ఏదైనా సాయం చేస్తే ప్రశంసించాలి గాని ప్రశ్నించకూడదని నీకు తెలియదా నాగమ్మా? నువ్వు సామాన్యుడివి కాదని నాకు తెలుసు శివయ్య. ఏమో మరి, సామాన్యుణ్ణి కాకపోయినా అసామాన్యుణ్ణైతే కాదు. నేనొచ్చింది నీ వాక్చాతుర్యం వినడానికి కాదు. మరెందుకొచ్చినట్టు? వాళ్ళిక్కడికొస్తే నువ్వు వాళ్ళకి ఎలాంటి సహాయం చేయడం గాని అభయాలివ్వడం గాని అస్సలు చెయ్యకూడదు. ఆదేశిస్తున్నావా? హెచ్చరిస్తున్నావా? ఎలా అనుకున్నా పర్వాలేదు. వాళ్ళు గుళ్ళోకి వెళ్ళడానికి నువ్వు వాళ్ళకి ఎలాంటి సహాయం చెయ్యకూడదు. మానవ సేవయే మాధవ సేవ అంటారు. అడిగితే చెయ్యాలి కదమ్మా. చెయ్యకూడదనే చెప్తున్నాను. వాళ్ళకి నువ్వు న్యాయం చెయ్యాలనుకుంటే అది నాకు అన్యాయం చేయడమే అవుతుంది. మంచి చెయ్యడం కూడా చెడవుతుందని చెప్పడం కొత్తగా వింతగా ఉంది. వితండవాదం వద్దు. నువ్వు నేను చెప్పినట్టే చెయ్యాలి, అంతే. నువ్వు వాళ్ళకి సాయం చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే నా మీద ఆనా. అమ్మా నాగమ్మా, నా మాట వినకుండా నువ్వు వాళ్ళకి సాయం చేశావో నేను ఇక్కడే నీ ముందే అగ్నికి ఆహుతైపోతాను. నన్ను బెదిరిస్తున్నావేంటి నాగమ్మా? నీ మనసుకు తోచింది చేస్తావు తప్ప నేను చెప్పేది వినవని నాకు తెలుసు. అందుకే ఈ విధంగా చెప్పాల్సొచ్చింది. అదిగో వాళ్ళొస్తున్నారు. చెప్పింది అర్థమైందిగా.
శివుడు మేము మీరెందుకొచ్చారో నాకు తెలుసమ్మా. నేను శివభక్తుణ్ణి మాత్రమే. కాని ఆ నాగమ్మ అందరి చేత పూజలందుకునే దేవత అని నీకు తెలుసు కదా. మీరు గుడిలోకి వెళ్ళడానికి నాలాంటి భక్తుడి దీవెనల కన్నా నువ్వు పూజించే ఈ నాగమ్మ ఆశీర్వాదమే మీ కోరిక నెరవేర్చగలుగుతుంది. ముందు నాగమ్మ ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా నాగమ్మ తల్లి, ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా మేము మానసాదేవిని సులభంగా దర్శనం చేసుకునేలా మమ్మల్ని ఆశీర్వదించమ్మా. నాగమ్మ, మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అభయమిచ్చే నాగమ్మ మా మీద ఆగ్రహంతో ఉంది శివుడు. ఎంత దేవతలైనా విషాన్ని చిమ్మే నాగజాతికి ఆ మాత్రం రోషం పౌరుషం లేకుండా ఉంటాయా? దీవించగలిగే మనసులో పగ ప్రతీకారాలు పుట్టినప్పుడు ఆశీర్వదించగలిగే గుణం ఉంటుందా? శివుడు, అమ్మవారిని దర్శించుకునే సమయం ఎక్కువగా లేదు. నువ్వైనా మమ్మల్ని ఆశీర్వదించు శివుడు. నువ్వు వాళ్ళకి సాయం చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే నా మీద ఆనా. అమ్మా నాగమ్మ, నా మాట వినకుండా నువ్వు వాళ్ళకి సాయం చేశావో నేను ఇక్కడే నీ ముందే అగ్నికి ఆహుతైపోతాను. ఇప్పుడు నేను ఆశీర్వదించే పరిస్థితిలో లేనమ్మా. అదేం శివుడు? పరిస్థితులు ప్రతిబంధకాలుగా మారినప్పుడు కొన్ని విషయాలకి కారణాలు చెప్పలేవు నాయనా. మీరిద్దరూ ఒకరినొకరు విడవకుండా కలిసికట్టుగా వెళితే మీరనుకున్నది సాధిస్తారు. వెళ్ళిరండి. బావా, వెళ్దాం పద. ఓం నమః శివాయ. వాళ్ళకి సాయం చెయ్యొద్దని చెప్పాను కదా, ఎందుకు చేశావు? భలేదానివి నాగమ్మా. నేను వాళ్ళకి సలహా ఇచ్చాను తప్ప సాయం చేయలేదు కదమ్మా. నువ్వు చేసింది సహాయమో సలహానో తేలుస్తాను. శివయ్యా, నీదే భారమయ్యా వాళ్ళని కాపాడటం. నమః శివాయ. ఓం నమః శివాయ. కుడివైపున ఓ స్వరంగం ఉంటుందని, అందులో నుంచి వెళ్తే మానసాదేవిని దర్శించుకునే మార్గానికి మెట్లుంటాయని మీ అన్నయ్య చెప్పాడు. మెట్లపైకి వెళ్తుండగా తోడేళ్లు అటాక్ చేస్తాయని కూడా చెప్పారు బావా. అమ్మవారి అనుగ్రహం సంపాదించాలి అన్న మన సంకల్పం బలంగా ఉంటే
అవి మనల్ని ఏం చేయలేవు బావా. పద. భైరవి, మనం కరెక్ట్ రూట్లోనే వస్తున్నామా? ఈ దారేంటి ఇలా ఉంది? మానసాదేవి గుడికి వెళ్ళటానికి ఇదొక్కటే దారి బావా. పద. గాలికో వర్షానికో చెట్టు విరిగిపోయిందనుకోవచ్చు. అలాంటిదేం జరగకుండా ఇలా జరిగిందేంటి? ఇది అనుకోకుండానో అకారణంగానో జరిగింది కాదు బావా. మనం మానసాదేవిని దర్శించుకోకుండా ఆ నాగమ్మ చేస్తున్న ఆటంకాలివి. అయితే మనం ఆలయానికి వెళ్ళే దారి మూసుకుపోయింది. మనం ఇప్పుడు ఆ తల్లిని దర్శించుకోవడం ఎలా? అమ్మా నాగమ్మ, నేను చెట్టు పైనుంచి పడిపోకుండా నన్ను కాపాడా. నాకు అభయం ఇచ్చావు కాబట్టే నాకేమీ జరగకుండా కాపాడటం నీ బాధ్యత అని చెప్పావు. నువ్వు నాకిచ్చిన అభయం, నాకు చెప్పిన మాట నిజమే అయితే నన్ను అనుగ్రహించు నాగమ్మ. నేను నీ భక్తురాల్ని అన్నది నిజమైతే ఈ అడ్డంకిని తొలగించే శక్తిని నాకు ప్రసాదించు నాగమ్మ. భైరవి, నువ్వు ఇది నా బలం కాదు బావా, ఆ నాగమ్మ నాకు ప్రసాదించిన శక్తి. పద బావా, టైం అయిపోతుంది. పద.